నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ మండలం బచ్చాపురం గ్రామంలో దారుణం జరిగింది. అన్యం పుణ్యం తెలియని మూగ జీవాలను పొట్టన పెట్టుకుంటున్నారు దుండగులు. గుర్తు తెలియని వ్యక్తులు ఆవులకు విషప్రయోగం చేశారు. కలుషిత నీరు సేవించి 11 ఆవులు మృతి చెందాయి. మరో 5 ఆవుల పరిస్థితి విషమంగా ఉంది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ఇక బచ్చాపురం గ్రామంలో ఆవులపై విషప్రయోగం జరిగినట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషప్రయోగానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఆవులపై విషప్రయోగం జరిగింది అనేటైతే తెలుస్తోంది. మరి ఇంత దారుణానికి పాల్పడిన వ్యక్తులు ఎవరు? అదే గ్రామానికి చెందినవారా లేదంటే పక్క గ్రామానికి చెందిన వాళ్ళ? గుడ్ మార్నింగ్ ప్రతిభ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్లయితే నల్గొండ దేవరకొండ ప్రాంతంలోని ఈ సంఘటన జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. నిన్న జరిగినటువంటి రోజువారీగా తిరిగి పశువులు మేతకెళ్లి తిరిగి తమ దొడ్లోకి వచ్చి వాటర్ సంబంధించినటువంటి దానా షెడ్లలో ప్రతి నిత్యము జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రోజువారీ షెడ్యూల్ నిర్వహణ అయితేనేమి సంబంధించిన పశువుల కాపర్లు పూర్తిగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా రోజువారీగా తిరిగి వచ్చి తమ కార్యక్రమాలు చేసుకొని సంబంధించినటువంటి షెడ్లు ఉన్నటువంటి ఆవులు ఒక్కసారిగా 11 ఆవులు మృతి చెందడంతో అనుమానాస్పద స్థితిలోని సమీపంలో ఉన్నటువంటి బంధువులకు కానీ సమీపంలో ఉన్నటువంటి వారికి తెలియజేయడంతో వీళ్ళందరూ ఆశ్చర్యానికి పోయినటువంటి పరిస్థితి. ఇందులో ఏదైనా కలుషితమైన వాతావరణం సంబంధించినటువంటి కానీ అక్కడ ఉన్నటువంటి వాటర్ లో ఏమైనా ఇబ్బంది అయిందా, లేకపోతే కావాలని ఎవరైనా ఈ సంబంధించినటువంటి ఫుడ్ తీసుకునే క్రమంలో ఆ షెడ్ లో ఏమన్నా చల్లారా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని సమీప పోలీస్ స్టేషన్ కు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యవసాయ బాధితుల దగ్గరలో ఉన్నటువంటి నిర్వాహకులు ఉన్నారో వారు తిరిగి అక్కడ ఉన్నటువంటి పోలీసు సంబంధించిన వారికి సందర్శించడంతో అక్కడ ఉటావుటిన సంఘటన స్థలాన్ని చేసుకున్నటువంటి పోలీసులు ఒక్కసారిగా పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ ఏదైతే ఆవులు మృతి చెందాయో దానికి సంబంధించిన వెటనరీకి సంబంధించిన డిపార్ట్మెంట్ వారు పూర్తి స్థాయిలో ఒక నివేదిక కూడా సమర్పించున్నారు. అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించి కూడా ఇక్కడ ఎలాంటి విష ప్రయోగం జరిగింది, అయితే ఫుడ్ లో జరిగిందా లేకపోతే వాటర్ తాగుతున్న క్రమంలో ఎక్కడైనా పొలాల మధ్యలో ఉన్నటువంటి వాటర్ లో ఏదైనా సమ్మర్ లో డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నటువంటి వాటర్ కానీ కొంత డ్రైనేజ్ సంబంధించిన వాటర్ కానీ ఎక్కడైనా తాగితే అది విషపూరితమైన వాతావరణంగా మారిందా అనేది ఇంకా పోలీసులు సంబంధించినటువంటి వెటనరీ డిపార్ట్మెంట్ నిర్ధారించాల్సి ఉన్నది. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఒక్కసారిగా 13 సంబంధించినటువంటి ఆవులు అక్కడే మరణించడం, ఈ యొక్క అగ్రికల్చర్ సంబంధించినటువంటి వ్యవసాయ బావిల చేసుకునేవారు ఒక్కసారిగా దిగ్బంధానికి లోనైనటువంటి పరిస్థితి. రైతు ఆ విషయాన్ని ఒకసారిగా జీర్ణించుకోలేకపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ నల్గొండ జిల్లాలో దేవరకొండ ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా రైతు కుటుంబాలనే కాదు అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో నిత్యము వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి రైతులకు ఒక విచారకరమైన పరిస్థితి. ఈ విషయంపై ఇప్పటికే పోలీసులు సంబంధించినటువంటి వెటనరీ డిపార్ట్మెంట్ నివేదిక కూడా సమర్పించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా నివేదిక తర్వాత పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతంలో నిన్న జరిగినటువంటి ఆవుల మృతిపై ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.